4 ఏళ్ల క్రితం క్యాపిటల్ భవన్పై దాడి నేపథ్యంలో ట్రంప్కు సంబంధించిన ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆ సంస్థలన్నీ ట్రంప్తో సెటిల్మెంట్ చేసుకునేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగానే ఎక్స్ సంస్థ $10 మిలియన్ డీల్ సెట్ చేసుకుంది. 2021లో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు. అయితే అంతకుముందు ట్రంప్ ఆ సంస్థలపై దావా వేశారు. వీటిని సెటిల్ చేసుకునేందుకు ఆ టెక్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇటీవల మెటా సంస్థ $25 మిలియన్ సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో ఎక్స్ సైతం ట్రంప్ తో డీల్ కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అటు ఎక్స్ సంస్థ కానీ ట్రంప్ బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికాలో జరిగిన ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కి ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి విషయంలో ట్రంప్ క్యాబిన్ లోకి మస్క్ వెళ్లడం, గవర్నమెంట్ కు సంబంధించి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు ఈ విషయాన్ని. అయితే ఈ విషయాన్ని ట్రంప్ మాత్రం ఖండిస్తున్నాడు.